శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. సహస్ర చిరచ్ఛేద అపూర్వ చింతామణి నవల 9వ భాగం. రచన శ్రీ ఇచ్చాపురపు రామచంద్రం గారు. ఈ నర్సీనగరానికి పరాక్రమదేవులు ప్రభువులుగా ఉండేవారు. 60 ఏళ్ళు లక్షణంగా రాజ్యపాలన చేసి దివంగతులయ్యారు. వారికి నేను, నా సోదరి అంబాలిక ఇద్దరమే సంతానం. మా తల్లిగారు మా నాయనగారి కంటే 5 ఏళ్ళు ముందే గతించారు. మా తండ్రి గారు మరణించేటప్పటికి నాకు 22 ఏళ్ళు, నా చెల్లెలు అంబాలికకి 16 ఏళ్ళు. అంబాలికకి మా తండ్రి గారు బతికుండగానే వివాహం జరగవలసింది. కానీ ఆమెకు నచ్చిన వరుడు లభించకపోవడంతో ఆ కార్యం నెరవేరలేదు. మా తండ్రి గారు చనిపోయే చివరి గడియల వరకు వరాన్వేషణ జరుగుతూనే ఉంది. కళ్యాణం తోసుకురావనప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తే మాత్రం ఏం ప్రయోజనం? కొంచెం సేపట్లో ప్రాణం పోతుందనగా నాయనగారు నన్ను పిలిచి, నాయన, నేను బతికుండగా దాని పెళ్లి చేయలేకపోయాను. నా అనంతరమైన దాని మనసుకి నచ్చిన వరుణ్ణి తెచ్చి దానికి పెళ్లి చేయవలసిన భారం నీ మీద ఉంది అని చెప్పి ప్రాణాలు వదిలారు. అది లగాయత్తు 2 ఏళ్ళు బ్రహ్మ ప్రయత్నం చేశాను. వేలాది మంది వరులను చూశాను. కానీ ఏ దేవతాకన్యలకి ఉండని రూప సంపదలు గల మా చెల్లెలకి తగిన వారు లభ్యం కాలేదు. నాయనగారి హయాం నుంచి మా నగరంలో ప్రతి ఏడు వివిధ దేశ రాజకుమార కత్తిసాము పోటీ జరుగుతూ వచ్చేది. అది చాలా గొప్పగా జరిగేది. ఎన్నో దేశాల నుంచి రాజకుమారులు వచ్చి ఆ పోటీలో పాల్గొనేవారు. 2 చేతులతో 2, 4, 8, 10 కత్తుల వరకు పట్టి నిపుణతతో సాములు జరిపేవారు. 2 కక్షలకి పోటీలు జరిగేవి. నెగ్గిన వారికి సువర్ణ పతకాలు, రజత పాత్రలు బహుమతులుగా ఇయ్యబడేవి. నాయనగారు పోయినా నేను ఆ పోటీల ఆచారం మాన్పించలేదు. తండ్రి గారు పోయిన 2వ సంవత్సరం పోటీకి సువర్ణ ద్వీపం నుంచి మహిపాలుడనే ఒక రాజకుమారుడు వచ్చాడు. భగవంతుడు అతన్ని మా అంబాలిక కోసమే సృష్టించాడా అనిపించింది. చూడగానే ఆ సంవత్సరం పోటీలో అతనిదే ప్రథమ బహుమతి. పోటీల అనంతరం మా భవనంలో బస చేయించి సాంప్రదాయానుసారం అతని చిత్రపటాన్ని మా చెల్లెలి చిత్రపటాన్ని అతనికి చూపించాం. మా చెల్లెలు అంగీకరించింది. మహీపాలుడు స్వతంత్రుడే కావటంతో ఇంకెవరిని సంప్రదించవలసిన అవసరం లేకుండా మా అంబాలికను మెచ్చి అంగీకరించాడు. ఆ జంటను ఎందరో మెచ్చుకున్నారు. వెంటనే ముహూర్తం పెట్టించాను. 15 రోజుల్లోనే ముహూర్తం దొరికింది. మహీపాలుడు దూరదేశాలలో ఉన్న తన బంధువులకి ఆహ్వానాలు పంపాడు. నా చెల్లెలి వివాహం ఘనంగా జరపదలుచుకున్నాను. ఆనాటి రాత్రి 7 గంటలకి శుభముహూర్తం, 5 గంటలకి పెళ్లి కూతురు అంబాలిక సర్వాభరణాలు అలంకరించుకొని కొందరు చెలికెత్తల్ని వెంటబెట్టుకొని మేనాలో కాళికాదేవిని పూజించడానికి ఆలయానికి బయలుదేరింది. అది మా సాంప్రదాయమే కాకుండా ప్రతిరోజు ఆ వేళకు వెళ్ళి దేవిని అర్చించడం అంబాలికకు అలవాటు కూడా. రాజమందిరంలో కళ్యాణ మంటపం అతి శోభాయమానంగా అలంకరించబడింది. ఒకవైపు మంగళవాయిద్యాలు, దేవదాసి నృత్యాలు, ముత్తైదువుల కోలాహలం, మరోవైపు బంధుమిత్రుల సందడి. పెళ్లి కూతుర్ని రప్పించండి, విఘ్నేశ్వర పూజకు ముహూర్తం సమీపించింది అన్నాడు పురోహితుడు. ఆలయం నుంచి ఇంకా రాలేదు అన్నారు బాధ్యత గల రాజబంధువులు, స్త్రీలు. ముహూర్తం మించిపోతుంది, కబురంపి రప్పించండి. ముఖ్యమైన ఉద్యోగులని వెళ్ళి అంబాలికని తీసుకురమ్మన్నాను. వాళ్ళు వెళ్ళి తెల్లమొహాలు వేసుకొచ్చారు. ప్రభు, అమ్మాయి గారు కానీ, వారెక్కి వెళ్ళిన మేనా కానీ, బోయిలు కానీ, చెలికత్తెలు కానీ మరెక్కడా మాకు కనిపించలేదు. అంతా గాలించాం. కాళికాలయానికి వెళ్ళి వాకప్ చేయగా రాజ సహోదరి ఇవాళ ఆలయానికే రాలేదు అన్నారు. నా గుండెలో రాయి పడింది ఆ మాటలకి. ఆ మహామాయ ఏమిటో నాకు అర్థం కాలేదు. వరుడి బంధువులు, మా వాళ్ళు ఆ మాట విని కొయ్యబారిపోయారు. ఆమె ఒంటి మీది జౌహ్వారి కాశపడి ఏ దుర్మార్గుడైనా మోసం తలపెట్టాడా అంటే అటువంటివి మా రాజ్యంలో లేవు. ఒకవేళ అలా జరిగిన బోయలు, పరిచారకులు ఏమవుతారు? మేనా ఏమవుతుంది? 7 గంటలు దాటిపోయింది. ముహూర్తం అతిక్రమించింది కనుక ఎక్కడి వేడుకలు అక్కడే చల్లారిపోయాయి. ఎవరి ముఖాన కత్తివాటుకు నెత్తుర చుక్క లేకుండా పోయింది. నేను సైన్యాధిపతిని పిలిచి, సోదరి విషయంలో ఏదో మోసం జరిగి ఉంటుంది,
నగరానికి 4 వైపులా సైన్యాలని కాపుంచి యుద్ధభటులను వెంటబెట్టుకొని ప్రతి ఇల్లు సౌధము కుటీరము గాలించు, అనుమానం వస్తే ఎవరినైనా సరే తక్షణం బంధించు అని ఆజ్ఞాపించాను. అతను వెళ్ళాడు. క్షణంలో నగరమంతా కోలాహలంతో నిండిపోయింది. నాయనగారు చేయలేనిది నేను చేయగలుగుతున్నాను అని నేను పడిన గర్వమంతా గంగపాలయ్యింది. పెళ్ళి కొడుకుతో మాట్లాడడానికి కూడా నాకు అవకాశం లేకపోయింది. ఒక మూలన నెత్తిన చేతులు పెట్టుకుని కూర్చున్నాను. 9 గంటలు అవుతుంటే అంబాలిక మేనాను మోసుకెళ్ళిన బోయిలు 4 చెలికెత్తెలు బోరు బోరున ఏడుస్తూ వచ్చారు. మూర్ఖులారా, ఏడ్చి ప్రయోజనమేమిటి? అంబాలిక ఏమైందో త్వరగా చెప్పండి అని అరిచాను. అప్పుడు ఒక పరిచారిక దుఃఖం దిగమింగుకొని, ప్రభు, ఘోరమే జరిగిపోయింది. నిండు ముస్తాబుతో పెళ్ళికూతురు మేనాలో బయలుదేరింది. 4 బోయిలు మోస్తున్నారు. చెరోవైపు చెరో ఇద్దరం చెలికత్తెలం నడుస్తున్నాం. సగం దూరంలో ఒక బైరాగి మేనా ముందర నడవడం గమనించాం. తలంతా జటలు, ఒక చేతిలో శంఖం, మరో చేతిలో త్రిశూలం ధరించిన అతను ఎవరో ఎందుకు మేనా ముందర నడుస్తున్నాడో గమనించవలసిన అవసరం మాకు లేకపోయింది. కొంత దూరం పోయాక అతను ఆగాడు. మేనా మేము అతనికి దగ్గరయ్యాం. అప్పుడు అతను మా మీద ఏదో బూడిద చల్లి ఉంటాడని ఇప్పుడు అనుకుంటున్నాం. ఆ తరువాత బోయిలు కానీ మేము కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఆ బైరాగి వెంట కుక్కల్లా నడవడమే తప్ప ఇంకేమీ లేదు. మేనాలో అంబాలిక ఎలా ఉందో తెలియదు. కాళికాలయం కానీ పెళ్లి విషయం కానీ మా దృష్టిలో లేవు. మంత్రముగ్ధులమై ప్రపంచాన్నే మరిచాము. ఎక్కడికి పోతున్నామో ఎందుకు పోతున్నామో ఏమీ తెలియదు. ముందు బైరాగి, వెనుక మేము. కొంత దూరం పోయాక బైరాగి ఆగాడు. మేనా ఆగింది. దానితో పాటే మేము ఆగిపోయాం. మేనా దించమని బైరాగి సంజ్ఞ చేయగానే బోయిలు ఆగారు. మేనాని దేనితోనో అందరికీ తాకించాడు. అందరికీ ఏదో మైకం కమ్మి కళ్ళు మూతలు పడి ఒళ్ళు తూలి పడిపోయాం. తరువాత ఎప్పటికో తెలివొచ్చింది. లేచి కూర్చొని, ఇదేమిటి ఇక్కడున్నాం, మేనాలో అంబాలిక ఏది అని ఒకళ్ళనొకళ్ళం అడగడమే తప్ప జవాబు చెప్పగలవారు లేకపోయారు. కాళికాదేవి ఆలయానికి బయలుదేరడము, పెళ్లి విషయము అన్నీ జ్ఞాపకం వచ్చాయి. బైరాగి మమ్మల్ని మోసగించి అంబాలికను అపహరించాడని అర్థమైంది. గుండెలు బేజారైపోయాయి. చుట్టుపక్కలంతా గాలించాం. అంబాలిక ఎక్కడా కనిపించలేదు. ప్రభు, మేము తెలిసి చేసిందేమీ లేదు. బైరాగి మాయ మమ్మల్ని ఏమీ తెలియకుండా చేసేసింది. ఒంటి మీద తెలివి రావడం ఏమిటి? ఆ దారుణమైన సమాచారాన్ని తమతో చెబుదామని పరిగెత్తుకొచ్చాం అని చెప్పింది. అది విని ఏం చెయ్యాలి అని ఆలోచించాను. ఏం చెయ్యాలి? ఆ బైరాగిని పట్టుకోవడం ఎలా? వాడెవడు? ఆ మాటలు నా బుర్రలోనూ రక్తనాళాల్లోనే కాక అంతటా ప్రతిధ్వనించాయి. అంతఃపురం అంతటా కూడా ప్రతిధ్వనించడంతో నాకు మతి చెడిందనుకున్నారని తరువాత తెలిసింది. ఎవరికి ఏమీ చెప్పకుండా గుర్రం మీద బయలుదేరాను. బైరాగిని వెతుక్కుంటూ ఎంత దూరం వెళ్ళానో, ఎన్ని అడవులు, కొండలు, పల్లెలు, నదులు ప్రయాణం చేశానో చెప్పలేను. విజయకుమార, ఇంతెందుకు, బాలమహర్షి పేరుతో ఉన్న ఆ బైరాగి ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడం కోసం నువ్వెన్ని కష్టాలు పడి ఎంత ప్రయాణం చేశావో నేను అంతా చేశాను. ఆ బైరాగిని పట్టుకొని నా చెల్లిని ఉద్ధరించుకోవాలని ఎండనక వాననక పగలనక రేయనక నిద్రాహారాలు మాని మరో 300 రోజులు తిరిగాను. ముద్దుల చెల్లెలు దూరమైందన్న చింత ఒకవైపు, నగరపాలకుడినై ఉండి సమస్త సైనిక బలాలు కలిగి ఉండి శౌర్య పరాక్రమాల్లో పేరు పొందిన నేను క్షుద్రుడైన ఒక బైరాగి చేత వంచన చేయబడ్డానన్న అవమానం మరోవైపు దహించి వేస్తుంటే ఏమైనా సరే నా చెల్లి సమాచారం తెలుసుకొని కానీ తిరుగుముఖం పట్టకూడదు అనుకున్నాను. అంతవరకు చెప్పి, అయ్యో ఎంత పొరపాటు, సాటి రాజకుమారుడివైన నిన్ను ఉచిత రీతిన మర్యాద చేయడం మర్చాను. ఎన్నో యోజనాలు ప్రయాణం చేసి వచ్చావు. ఎప్పుడు తిన్నావో ఏమో అంటూ దగ్గరున్న ఒక గంటను మోగించాడు. నా గురించి మీరేమీ ఆరాటపడకండి, మీ సోదరి ఏమైందో చెప్పండి అని విజయుడు అంటున్నా వినకుండా గంట విని వచ్చిన పరిచారకుడికి ఏదో సంజ్ఞ చేశాడు. మరుక్షణం పళ్ళు పాలు తెచ్చి అతను విజయుడి ముందు పెట్టాడు. విజయుడు వాటిని తీసుకుంటుంటే విక్రమదేవుడు మళ్ళీ చెప్పసాగాడు. 300 రోజులు ప్రయాణం చేశానని చెప్పాను కదా,
తరువాత ఒకనాడు గుర్రం మీద కీకారణ్యంలో నుంచి పోతుంటే ఒక బ్రహ్మాండమైన మర్రి చెట్టు కనిపించింది. దాని మొదలే ఆర యోజనం కైవారం కలిగి ఉంటుంది. దాని శాఖలు ఊడలు యోజనాల మేర వ్యాపించాయి. ఎవరు అలాంటి మర్రి చెట్టు చూసి ఉండరేమో. ఆ చెట్టు మొదలను చుట్టి వద్దామని గుర్రం దిగి నడవసాగాను. దాని వెనుక ఒక తొర్ర కనిపించింది. ఆ రంధ్రం చిన్నదేమీ కాదు. నాలాంటి ఆజానుబాహుడు గుర్రం మీద అవలీలగా ఆ తొర్రలో ప్రవేశించవచ్చు. మొదట కొంచెం భయం అనిపించినా లోపల ప్రవేశించాలని బుద్ధి పుట్టింది. తొర్రకి కొంచెం దగ్గరగా వెళ్ళి లోపలికి తొంగి చూశాను. ఒక ప్రమాదం ఎదురైంది. ఒక భయంకర సర్పం చెట్టు తొర్రని సగం ఆక్రమించుకున్న పడగను నా మీదకు విసిరింది. నేను వెనక్కి తగ్గాను. అది మాత్రం చుట్టలుగా చుట్టుకున్న శరీరాన్ని పైకి లేపి తోక మీద నిలబడి నన్ను మింగడానికన్నట్లు నాలుకలు చాచి బుషలు కొట్టింది. నాకేమీ పాలుపోలేదు. అది నన్ను విడిచిపెట్టదని నిశ్చయించుకున్నాను. చేతులు జోడించి నమస్కారం పెట్టి, స్వామి సుబ్రహ్మణ్యేశ్వర, ఇది నీ నెలవని తెలియక లోపల ప్రవేశించాలనుకున్నాను. కుతూహలమే తప్ప నా అపరాధమేమీ లేదు, క్షమించు అని ప్రార్థించాను. నాగేంద్రుడు కొంచెం శాంతించి మానవ భాషలో, రాజేంద్ర, ఇది ఒక బైరాగి నివాసం. దీనిలో ప్రవేశించడం నీకు తరం కాని పని అంది. బైరాగి అనే పదం వినిపించేసరికి నా రక్తం ఉడికిపోయింది. బైరాగి నివాసమా? అయితే నేను తప్పకుండా లోపల ప్రవేశించాలి. ప్రాణాన్నైనా బలిస్తాను కానీ భయపడను అన్నాను ఉద్రేకంగా. అవివేకి, ప్రాణాన్ని బలిచ్చిన తరువాత ఇంక నువ్వేం ఘనకార్యం చేయగలవు? ఏమైనా సరే నేను లోపలికి వెళ్ళాలి అన్నాను. అందుకు నీకేం అర్హత ఉంది అన్నది. ఏం అర్హత కావాలి అన్నాను. బైరాగి ఆయు ప్రమాణం ఎంతో చెప్పగలవా? నాకు తెలియదు. తెలియకపోతే తెలుసుకురా. ఎవరని అడిగి అన్నాను. మీ అమ్మని. మా అమ్మనా? అవును అనేసి సర్పరాజు మళ్ళీ త్వరలోకి ముడుచుకుపోయింది. నాకు మతిపోయింది. మా అమ్మ ఏనాడో చనిపోయింది. ఆవిడ ఇప్పుడే లోకంలో ఉందో? ఈ విషయం సర్పరాజుకి మాత్రం తెలియదా? ఓ, ఆ మాటలో ఏదో గూఢార్థం ఉందన్నమాట. ఆ గూఢార్థం ఏమై ఉంటుందా అని ఆలోచించాను. నాకేమీ తట్టలేదు. బైరాగి నివాసమని తెలిసి కూడా లోపలికి ప్రవేశించకుండా ఎలా ఉంటాను? ఆ మోసగాడు నా సోదరిని అక్కడే చెరపట్టి ఉంటాడని నిశ్చయించాను. ప్రాణాలకి తెగించి లోపల ప్రవేశించిన నా చావు ఖాయం. నాగేంద్రుడు చెప్పినట్లు చచ్చి ఎవరిని ఉద్ధరించాలి? అందువల్ల నాగేంద్రుడిని అడిగిన ప్రశ్నకి జవాబు బైరాగి ఆయు ప్రమాణం తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుంది? ఏ అమ్మని అడగాలి? స్వంత అమ్మ లేదు కనుక జగజ్జనని అడిగి తెలుసుకోమని నాగేంద్రుడి గూఢార్థం అయి ఉంటుంది. ఆ జగజ్జనని నాకెలా కనిపిస్తుంది? ఎక్కడ కనిపిస్తుంది? ప్రయత్నించడమే కార్యానికి సానుకూలత అనుకుంటూ గుర్రమెక్కి బయలుదేరాను. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అన్న నిశ్చయం లేకుండా పిచ్చివాడిలా కొన్ని రోజులు తిరిగి ఒక గ్రామం చేరాను. ఆ రాత్రి ఆ గ్రామంలో బస చేసి ఉదయం బయలుదేరి గ్రామపు పొలిమేర దాటుతుండగా అక్కడొక శిథిలాలయం కనిపించింది. గుర్రం దిగి లోపలికి వెళ్ళాను. అది కాళికాలయం. అంతకుముందే ఎవరో జాతర చేశారు కాబోలు. ఆ ప్రదేశమంతా పచ్చి నెత్తురతోనూ కోడి ఈకలతోనూ నిండి ఉంది. అసహించుకోకుండా దేవీ విగ్రహం దగ్గరికి వెళ్ళాను. తల్లి, నీకంటే జగజ్జనని ఈ పృథ్వీలో మరెవ్వరూ లేరు. నాగేంద్రుడు సెలవిచ్చిన లోకమాతవి నువ్వే. నన్ను కరుణించి ఆ బైరాగి ఆయు ప్రమాణం ఎంతో చెప్పు. నా ముద్దుల చెల్లిని రక్షించుకుంటాను అని ప్రార్థించానే కానీ రాతి విగ్రహం ఏం మాట్లాడుతుంది అని సందేహం నాలో ఉంది. ఆ భావం నాలో ఉన్నంతసేపు విగ్రహం మాట్లాడలేదు. దృఢంగా కళ్ళు మూసుకొని ఆత్మవిశ్వాసంతో రాతి విగ్రహానికి ఎదురుగా కూర్చున్నాను. అలా ఎన్ని రాత్రులు పగళ్ళు గడిచాయో నాకే తెలియదు. అంతా అగమ్యగోచరం, అయోమయము, శూన్యము. ఆ శూన్యంలో నుంచి బిడ్డ అన్న పిలుపు వినపడింది. త్రుళ్ళిపడ్డాను. కళ్ళు విప్పాలనుకున్నా విడలేదు. మళ్ళీ బిడ్డ, రాతిని మాతగా చెయ్యగల సంస్కారం నీలో ఏర్పడింది. తన కుమార్తెను రమింపగోరిన నాడు ఆ బైరాగి ఆయు ప్రమాణం పూర్తవుతుంది. ఇంక నన్నేమీ అడక్కు, వెళ్ళిపో అని వినపడింది. వెంటనే నేను కళ్ళు తెరవగలిగాను. మామూలుగా అమ్మవారి విగ్రహమే ఎదురుగా ఉంది. నాకు కావలసిన జవాబు తల్లి చెప్పింది కదా అన్న సంతోషంతో వెంటనే యువతలకొచ్చి గుర్రమెక్కి ఆ మర్రి చెట్టు వైపు బయలుదేరాను.
ఒకసారి వచ్చిన దారే కనుక ఎక్కువ శ్రమ లేకుండానే గమ్యస్థానం చేరుకోగలిగాను. చెట్టు త్వరలోకి తొంగి చూసేసరికి ఆ భయంకర సర్పం నా మీదకు కోరలు చాచి బుసలు కొడుతూ, బైరాగి నివాసమైన ఈ త్వరలో ప్రవేశించగల అర్హత నీకేది అని అడిగింది. ఉంది అన్నాను గర్వంగా. అయితే చెప్పు, బైరాగి ఆయు ప్రమాణం ఎంత అన్నది. తన కుమార్తెను రమింపగోరినప్పుడు ఈ బైరాగికి ఆయు ప్రమాణం పూర్తవుతుంది అన్నాను. భేష్, ఇప్పటికీ నువ్వొక్కడివి నేనడిగిన ప్రశ్నకు జవాబు చెప్పగలిగావు. లోపలికి పో, నీకడ్డు లేదు. నీ గుర్రాన్ని మాత్రం బయట ఉంచు అని పక్కకి తప్పుకున్నాడు నాగరాజు. నాకు దారినిస్తూ త్వర లోపల ప్రవేశించాను. అంతా చీకటిమయం, దారి కనిపించడం లేదు. ఒక వర నుంచి కత్తి తీసి దాని ముందరి భాగంతో తడుముకుంటూ ముందుకు సాగాను. ఒక మర్రి చెట్టు త్వరలో అంత విశాలమైన దారి ఎలా ఉందో నాకు అర్థం కాలేదు. ఎంత నడిచినా తరగదే దూరం. నా శ్రమ ఫలించిందని నా చెల్లెల్ని చూడగలుగను కదా అని అనుకుంటూ వెళ్తున్నాను. ముందు కనిపించిన మహాసర్పం వంటివి ఇంకా ఎన్నుంటాయో అని భయపడ్డాను. కానీ దేవుడి దయ వల్ల చీకటి తప్ప మరేమీ లేదు. అంతా నిశ్శబ్దం. ఆ సొరంగానికి కొస ఎక్కడో, బైరాగి ఉండే చోటేదో నాకేమీ తెలియదు. మరో ఆమడ అలా నడిచాక మందిర భాగం లోపలి నుంచి మాటలు వినిపించాయి. నేను నిలబడిపోయాను. ఎక్కువ కాంతిగా లేకపోయినా అక్కడి చీకటిగానూ లేదు. ముఖాలు గుర్తుపట్టవచ్చు. ఆ ప్రదేశం స్పష్టంగా కనిపిస్తుంది. 2 కంఠాలలోనూ శ్రీకంఠం మా అంబాలికదని గుర్తుపట్టడానికి అట్టే సమయం పట్టలేదు. సుందరి, నన్నెందుకు ఇంతగా వేధిస్తావు? నీ మీది మోహం నన్ను దహించేస్తుంది. త్వరగా దయచూడు నన్ను. నీచుడా, అమ్మవారి గుడికి పూజకి వెళ్తుండగా క్షుద్రమాంత్రిక ప్రభావం వల్ల మోసగించి తెచ్చావు. లేకపోతే నా చెలికత్తెలలో ఒకతే చాలు నీ తల నరకడానికి. అయ్యో, నా చెలికత్తెలు ఏమయ్యారో? ఎవరు ఏమీ కారు. వాళ్ళకి తెలివొస్తుంది. సురక్షితంగా మందిరం చేరి ఉంటారు. వాళ్ళెవరి కోసమో ఆరాటపడక ఎదురుగా ఉన్న నా మీద కనికరం చూపరాదు? బతిమాలుతున్నాడు. నువ్వు చచ్చినా నన్ను చంపినా అటువంటి అవినీతి కార్యం జరగదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నన్ను నా వారి వద్దకు చేర్చు. నేనంత కష్టపడి నిన్నిక్కడికి తెచ్చింది అందుకు కాదు అన్నాడు. నువ్వు తలచిన పని కానప్పుడు ఏం చేస్తావు అన్నది. కాకపోవడం ఈ జాతకానికి లేదు. నా దగ్గర ఈ త్రిశూలం ఉన్నంత వరకు నన్నెవ్వడు ఏమీ చేయలేడు. మంచిగా లొంగుతావేమోనని చూస్తున్నానంతే. నిర్బంధించి నిన్ను అనుభవించడానికి నిమిషం పట్టదు. శాంతంగా మాట్లాడుతున్నానని చేతకాని వాడిని అనుకోకు అని వాడంటుంటే తక్షణం వాడి మీద కురికి నిలువునా చీల్చేద్దామన్నంత కోపం వచ్చింది. కానీ కార్యసాధన ప్రధానమని తమాయించుకున్నాను. కోమలి, కాలయాపన చెయ్యకు. నీ అధరామృతం అందించు. చీచి, పెళ్లిపీటల మీద కన్యని అపహరించుకొచ్చావు. నీకు పాపభీతి లేదు అన్నది. పాపభీతి అవన్నీ చేతకాని వాళ్ళ మతం. భగవంతుడు స్త్రీ పురుష జాతులను సృష్టించింది అనుభవించి ఆనందించడానికే. పాపి, నీకు భగవంతుడు కూడా ఉన్నాడా అన్నది. నేను అతని సంగతి పూర్తిగా తెలుసుకున్న వాడిని. అందుకే ఇలాంటి మహాశక్తి సంపాదించగలిగాను. ఆ శక్తిని ఇలా దుర్వినియోగం చేస్తున్నందుకు తగిన ఫలం అనుభవిస్తావు అన్నది. ఆ ఫలం కోసమే నిన్నిక్కడికి తెచ్చాను. ఏది ఒక ముద్దు అంటూ అతను ఆమె మీద పడబోగా ఆమె భయంతో పరిగెడుతూ, అవసరమైతే ప్రాణమన్నా వదులుతాను కానీ నీకు లొంగను అంటూ అరిచింది. నా కోరిక తీర్చుకున్నాక నువ్వు ప్రాణానికే తెగించు, ఇంకేమన్నా చెయ్యి. నీకంటే పశువు నయం. ఇంత ఘోరం తలపెట్టిన నీ తల 1000 చెక్కలు కాదేం అంటూ ఏడుస్తూ నేల కొరిగింది. ఏడ్చేదానిని కలియడం రసికత కాదని ఇప్పటికీ ఊరుకుంటున్నాను. రేపు సరిగ్గా ఇదే సమయానికి వస్తాను. మనసు మార్చుకొని ఉండు, లేకపోతే లాభం లేదు అని వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉండడంతో నా మనసు కుదుటపడింది. నేను వాడికంట పడకుండా మెల్లగా మందిరం వెనక తట్టుకుని పాకి వాడు వెళ్ళిపోయాడని ధృవపడ్డాక అంబాలిక దగ్గరకు వెళ్ళాను. చెల్లి, ఆమె కళ్ళు విప్పి నన్ను చూసి అన్నా అంటూ కౌగిలించుకొని బావురు మంది. ఎంత సాహసం చేశావన్నయ్యా, ఇక్కడికి ఎలా రాగలిగావు అన్నది. అదంతా తరువాత చెబుతాను, త్వరగా బయలుదేరు, వెళ్ళిపోదాం అన్నాను. సాధ్యమా? నే చెబుతాను, ముందర బయలుదేరు అన్నాను. ఆమె చేయి పట్టుకొని నేను ముందర నడుస్తూ మెల్లగా ద్వారం దగ్గరికి వచ్చాం.
అక్కడ పాము గండం దాటాలి. భగవంతుడి దయ వల్ల ఆ కాలసర్పం తలని చుట్టలలో దూర్చుకొని నిద్రపోతుంది. మేము మెల్లగా ద్వారం దాటేశాం. అక్కడ నిలబడి ఉన్న నా గుర్రం మీద ఇద్దరము బయలుదేరాం. గుర్రం మేఘాల మీద పరిగెత్తినట్లు దూకసాగింది. కళ్ళు మూసి తెరిచే లోపల ఆ పరిసరాలు దాటి మరో అరణ్యం ప్రవేశించాం. అప్పటికి ఇద్దరము కుదుటపడ్డాం. విశ్రమిద్దామని గుర్రాన్ని చెట్టు కట్టి ఇద్దరము ఆ చెట్టు నీడన కూర్చున్నాం. ఆ బైరాగి నీకెలా దాపరించాడమ్మా అడిగాను. ఏమో, జరిగిన విషయాలలో కొన్ని నాకు జ్ఞాపకం లేవు. మేనాలో కాళికాలయానికి బయలుదేరి సగం దూరం వెళ్ళామనుకుంటున్నాను. నాకేదో మైకం కమ్మినట్లయింది. నిద్ర వచ్చేసింది. కళ్ళు మూతలు పడిపోయాయి. అలా ఎంతసేపు ఒళ్ళు తెలియకుండా ఉండిపోయాను. కళ్ళు తెరిచేసరికి ఎదురుగా భయంకరాకారుడైన బైరాగి. గుండె బేజారయ్యింది. ఆ మహా మాయ అర్థం కాలేదు. వాడి దుర్భాషలు, దుష్ట చింతన నువ్వే స్వయంగా చూశావు కదా. అంతకు మించి నాకేమీ తెలియదు. ఆ మందిరం దారి, చీకటి సొరంగం, చెట్టు తొర్ర, ద్వారం అన్నీ నీతో వచ్చినప్పుడు చూడడమే. భైరాగి నన్నక్కడికి ఎలా తీసుకెళ్ళాడో ఎలా ఉంచాడో తెలియదు. నా మేనా బోయిలు చెలికత్తెలు ఏమయ్యారో అసలే తెలియదు అంది అంబాలిక. వాళ్ళంతా బాగానే ఉన్నారు అంటూ నేను జరిగినదంతా చెప్పాను. ఆమె చెట్టు త్వరలోని పామునెలా దాటి వచ్చావు అని అడిగింది. అది చెప్పి, చెల్లి, నేను నీ కోసం బయలుదేరి 300 రోజులయ్యింది. వచ్చేటప్పుడు ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు. వరుడేమయ్యాడో పెళ్లివారేమయ్యారో తెలియదు. మనం త్వరగా మన నగరం చేరుకోవాలి. నా కోసం ఇల్లు వదిలి 300 రోజులయ్యిందా? మరి ఆ బైరాగి నివాసం నీకెలా తెలిసింది అన్నది. కేవలం దేవుని దయ అంతే చెల్లి అంటూ మళ్ళీ గుర్రం మీద ఆమెనెక్కించుకొని ప్రయాణం మొదలుపెట్టాను. ఎన్ని అడవులు, కొండలు, నదులు అవి దాటామో, ఎన్ని చోట్ల ఆగి విశ్రాంతి తీసుకున్నామో. మా నగరం మరో 100 రోజులలో చేరుకుంటామనగా మేమొక అడవి మార్గంలో పోతున్నాం. ఇంకా చీకటి పడలేదు. మాకెదురుగా దూరంలో గుర్రపు డెక్కల చప్పుడు వినిపించి ఆశ్చర్యపోయాం. వాళ్ళెవరో మనకు అపకారం చేస్తారేమో, గుర్రాన్ని వెనక్కి మళ్ళిద్దామా అంది అంబాలిక. కానీ వెనక్కి తిరిగి ఎక్కడికి పోగలం? అప్పుడైనా ఆ గుర్రాల దళం మా వెనక వస్తుంది. పక్కదారి కానీ చుట్టుదారి కానీ ఏమీ లేకుండా అతి దట్టంగా పెరిగి ఉన్నాయి వృక్షజాతులు. వెనక్కి పోయినా ప్రమాదమే. మా గుర్రాన్ని ముందుకే పోనిచ్చాం. వాళ్ళెవరో తెలుసుకోకుండా ముందే కంగారు పడడం ఎందుకని ధైర్యంగా ఉన్నాను. అంబాలిక ఒంటి మీద పెళ్లికి అలంకరించుకున్న జవాహారి అంతా అలాగే ఉంది. భైరాగి వాటిని ఆపేక్షించలేనట్లుంది. మాకెదురైన గుర్రపు దళం గుర్రాలను నిలపగా నేను ఆపాను. అదృష్టమంటే మనదే. బంగారు బొమ్మల్లాంటి పడుచుపిల్ల, పిల్ల ఎత్తు బంగారం అన్నాడు వాళ్ళల్లో ఒకడు. వాళ్ళు దొంగలని నాకు అర్థమైంది. తల్లి, భయపడకు, ఆ చెట్టు దగ్గర కూర్చో, నేను వీళ్ల సంగతి చూస్తా అన్నాను. ఆమె వెళ్ళి కూర్చుంది. దొంగలు నా మీద ఉరికారు. నేను వాళ్ళని ఎదుర్కొన్నాను. గుర్రం ఎక్కినంత మాత్రాన యోధులు అవుతారా? వాళ్ళు తమకి చేతనైనంత వరకు నాతో పోరాడారు. కానీ నా దాటికి ఆగలేక వాళ్ళు పారిపోయారు. 2 గంటల పాటు జరిగిందా పోరు. అప్పుడు అంబాలిక కోసం ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాను. ఆమె అక్కడ లేదు. నా గుండె గుబేలు మంది. ఆమె కోసం చుట్టుపక్కలంతా వెతికాను. కనిపించలేదు. పురుషుడిని, ధీరుడిని అయినా ఆపుకోలేనంత దుఃఖం వచ్చింది. ప్రయత్నం మళ్ళీ మొదటికొచ్చిందే అని దుఃఖిస్తూ అంబాలిక, చెల్లి అని గొంతెత్తి అరిచాను. జవాబు రాలేదు. చెల్లి కనిపించిందని సంతోషంతో నగరం పోతుంటే ఇంతలోనే ఇంత ఘోరమా? ఇది దొంగల పని కాదు. నేను వారందరినీ తరిమేశాను. మరెవరు చేశారు ఈ పని? ఇప్పుడు నేనేం చెయ్యాలి? చెల్లెల్ని పోగొట్టుకున్నా నేనెందుకు? నా పౌరుషం ఎందుకు? ఇంత ఆడబడుచు లేని కుటుంబం శ్మశానంతో సమానమే. ఇన్ని యాతనలు పడి వెర్రి ముఖం వేసుకొని ఒంటరిగా ఇంటికెళ్తే చూసిన వాళ్ళు, విన్నవాళ్ళు నా ముఖాన్ని నవ్విపోరు. చేతకాని వాడనరా? అంబాలిక విహరించే ఉద్యానవనం, ఆమె పెంచిన పూల మొక్కలు, వాయించే వీణ నా వైపు ఆశ్చర్యంగా చూడవు, జాలిపడవు. కర్తవ్యం పాలుపోలేదు. అక్కడున్నది 2 దారులు, ముందు వెనుక. ముందుకి పోవడం అనవసరం. ఎందుకంటే అది నేను దొంగలని వెంబడించిన మార్గమే కనుక గుర్రాన్ని వెనక్కి మళ్ళించాను. రాత్రి అని కూడా చూడకుండా బయలుదేరాను.
అడవిలో. కొన్ని చోట్ల గుండెలు జలధరించే నిశ్శబ్దం, మరికొన్ని చోట్ల చెవులు చిల్లులు పడేలా క్రూర మృగాల అరుపులు. ప్రాణాలకు తెగించి గుర్రానికి చెరుపులతో ధైర్యం చెబుతూ పట్టుదలగా సాగిపోయాను. తెల్లవారబోతుంది. పక్షుల కిలకిల రావాలా మధ్య నుంచి ఒక స్త్రీ ఆర్తనాదం వినపడింది అస్పష్టంగా. గుర్రాన్ని అటువైపు పరిగెత్తించాను. సమీపిస్తున్న కొద్దీ ఆ కంఠస్వరం స్పష్టమవుతుంది. గుర్తుపట్టాను. ఆ ఆర్తనాదం అంబాలికదే. నా శరీరం కంపించింది. ఆ తావుకి చేరడమేమిటి? గుర్రం మీది నుంచి క్రిందికి ఉరికాను. ఆమె నా చెల్లే. కట్టుకున్న పట్టుచీర పీలకలయ్యి ఉంది. ముక్మల్ జాకెట్టు ముక్కలై ఉంది. జుట్టంతా రేగి బీభత్సంగా ఉంది. పైట చెంగు కంఠానికి ఊరి బిగుసుకుంది. వెంటనే ఆ ముడి సడిలించి ఆమె శిరస్సును నా తొడ మీద చేర్చి కన్నీరు కారుస్తూ, ఏమైంది చెల్లి? ఈ ఘోరమేమిటి అని గద్గద కంఠంతో అడిగాను. ఆమె కళ్ళు తెరిచి ఎలాగో ఓపిక తెచ్చుకొని హీనస్వరంతో, అన్నా వచ్చావా? నీకోసమే ఈ ప్రాణం నిలిచి ఉంది. ఆ బైరాగి మళ్ళీ వచ్చాడు. ఇక్కడికి తెచ్చాడు. మానభంగం చేయాలని పెనుగులాడాడు. నేను వాడి ప్రయత్నం సాగనివ్వక ఉరిపోసుకున్నాను. చచ్చాననుకొని వాడు వెళ్ళిపోయాడు. వాడి కంఠం రక్తంతో నాకు బలి తర్పణం వదులు. అప్పుడే నా ఆత్మకు శాంతి అని నా జవాబుకైనా ఎదురు చూడకుండా కళ్ళు మూసింది. ఆమె ప్రాణవాయువులు అనంతంలో కలిసిపోయాయి. నాకు లోకం చీకటయ్యింది. నా చెల్లి నోట కడసారిగా వచ్చిన మాటలు, వాడి కంఠం రక్తంతో నాకు బలితర్పణం వదులు. 1000 గంటలైన నా గుండెల్లో మారు మ్రోగసాగాయి. నా ముఖం అగ్నిగోళమే అయ్యింది. కళ్ళల్లోంచి జ్వాలలు ఉరికాయి. వర నుంచి కత్తి దూసి, ఓరి భైరాగి, 100 ఏళ్ల కన్య జీవితం మన్ను చేసిన నీ కంఠ రక్తంతో నా చెల్లి అంబాలికకు బలితర్పణం ఇవ్వకపోతే నా పేరు విక్రమదేవుడే కాదు. నేను క్షత్రియ బీజానికి పుట్టలేదు. ఈ నా కరవాలంతో నీ గొంతుక కోసే వరకు నేను అవివాహితుడనై బ్రహ్మచర్య దీక్ష వహిస్తాను. నీ మరణమే నా దీక్ష పరిసమాప్తికి పణం. నీ చావే నాకు పెళ్ళి. విను, ఇదే నా ప్రతిజ్ఞ అని నేను పట్టలేక ఆవేశంతో నేను చేసిన గర్జనలకు ఆ వనమంతా దద్దరిల్లింది. మా చెల్లి కళేబరం మీద పడి ఎంత ఏడ్చానో తెలియదు. కరకరమంటూ ఎండ వచ్చే వరకు నా కర్తవ్యం గుర్తించలేకపోయాను. నా చెల్లెలి కళేబరాన్ని గుర్రపు మూపున కట్టి కొంతకాలానికి రాజధాని చేరుకున్నాను. బంధువులు, మిత్రులు, పరిచార జనాలు, చిలులు, ఉద్యోగులు, పౌరులు, సర్వజనులు రోదనలతో నగరమంతా శోకమయం అయ్యింది. విజయకుమార, ఆనాడే కాదు ఈనాటి వరకు నా చెల్లి అంబాలిక కడసారి చెప్పిన మాటలు వాడి కంఠ రక్తంతో నాకు బలి తర్పణం వదులు నా హృదయంలో అనుక్షణము ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఇంతవరకు బ్రహ్మచర్య దీక్షలోనే ఉన్నాను. సన్యాసి, సాధువు, బైరాగి ఎవరైనా నా నగరంలో అడుగుపెట్టారో తక్షణమే వాళ్ళని బంధించి ఖైదు చెయ్యమన్న నా ఆజ్ఞ ఖచ్చితంగా అమలు జరుపుతుండడం వల్లనే బైరాగి వేషంలో ఉన్న నిన్ను రాజభటులు బంధించడం జరిగింది. ఈనాడు నీ రాక నాకు సుదినమయ్యింది. నా ప్రతిజ్ఞ నెరవేరగల సమయం సమీపించింది కనుక నువ్వు నాకు పరమమిత్రుడివి అయ్యావు. త్వరగా చెప్పు, బాలమహర్షి అనే దొంగ పేరుతో రాజకుమార్తెకు ఆ ప్రశ్నలు చెప్పిన ఆ దొంగ బైరాగి ఎక్కడున్నాడు? నేనిప్పుడే వెళ్ళి వాడి రక్తాన్ని కళ్ళజూస్తాను అంటూ విక్రమదేవుడు ఆవేశంగా లేవగా, మిత్రమా కొంచెం శాంతించు. వాడిచ్చిన 5 ప్రశ్నలలోనూ నీ వల్ల ఒక్కదానికి మాత్రమే జవాబు తెలుసుకోగలిగాను. మిగిలిన 4ంటికి జవాబులు తెలుసుకుని తిరిగి వచ్చేటప్పుడు నిన్ను కలుసుకుంటాను. అప్పుడు ఇద్దరము పోయి ఆ బాలమహర్షి తీట అణగిద్దాం అని విజయుడు శాంతపరిచాడు. నేనిప్పుడు 2వ పట్టణమైన మహానగరానికి పోవాలి. ఆ నగరం ఎక్కడుందో, దానికి మార్గమేదో నీకు తెలిస్తే వివరించి నా పనికి కొంత సాయం చేయాలి అని కోరాడు. వీలైనంత సాయము చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఇది నీ పనే కాదు, నా కార్యం కూడా అయ్యింది. కానీ ఆ మహానగరం ఎక్కడుందో, దానికి దారేటో నాకు తెలియదు. ఈ నగరపు వర్తకులు కొందరు వ్యాపార నిమిత్తం వివిధ నగరాలు తిరుగుతుంటారు. నేను వారికి కబురంపి ఆ మహానగరం గురించి తెలుసుకుంటాను. ఈలోగా నువ్వు నా ఆతిథ్యంలో ప్రయాణపు బడలిక తీర్చుకో. దారి తెలియకుండా వృధా ప్రయాణాలతో కాలయాపన చేయడం కంటే మార్గం దూరం తెలుసుకొని బయలుదేరడం మంచిది కదా అన్నాడు విక్రమదేవుడు.
విక్రమదేవ్. అలా తెలుసుకోగలిగితే అంతకంటే ఉత్తమమేమీ ఉండదు. ఈ పూట మా ఇంట తలంటు పూసుకొని బైరాగి దుస్తులు తీసి పారేసి నాతో హాయిగా భోంచేసి విశ్రాంతి తీసుకుందువు గానీలే అని అతన్ని లేవదీశాడు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.